ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కోసం కనీస సమాచారం లేకుండా తమ డబ్బులు ఎలా కట్ చేస్తారని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జీవో ఇవ్వకుండా, మేమో జారీ చేయకుండా డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులకు తెలియకుండా కట్ చేయడం సబబేనా అంటూ నిలదీశాయి. ఈహెచ్ఎస్కు సీలింగ్ ఉందా? అపరిమిత వైద్య సేవలు అందిస్తారా? ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ఆన్లైన్లో వివరాలు నమోదు సమయంలో ఎలా కోత విధిస్తారు? భార్యాభర్తలిద్దరి నుంచి వాటా ఎలా కట్ చేస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి. సోమవారం సచివాలయంలో సీఎస్కే రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు ఈహెచ్ఎస్ విషయంలో సర్కార్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సమావేశంలో కేవలం ఈహెచ్ఎస్ పైనే చర్చ జరగగా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చికిత్స ఒకటే కాకుండా ప్రతి నెల మందులు తీసుకునే ప్రొవిజన్ ఉందా అని ప్రశ్నించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా ఇవ్వాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అలాగే ఉద్యోగుల వాటా కట్ చేసేటప్పుడు ప్రభుత్వ వాటా పరిస్థితి ఏంటని పలు సంఘాల నేతలు నిలదీసినట్లు తెలిసింది. ఉద్యోగుల వాటా జమ అయిన రోజే సర్కార్ వాటా కూడా జమ చేయాలన్న డిమాండ్ను లేవనెత్తారు. కొందరైతే ప్రభుత్వ వాటా జమ చేస్తుందన్న నమ్మకం లేదని, పే స్లిప్లో ప్రత్యేక కాలం పెట్టి ఉద్యోగుల వాటా ప్రభుత్వ వాటాను ప్రదర్శిస్తేనే ఒప్పుకుంటామని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇక భార్యాభర్తల్లో ఒకరి నుంచి ప్రీమియం కట్ చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన సీఎస్ ట్రస్టు నేతృత్వంలోనే పథకం అమలవుతుందని స్పష్టత ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఉత్తమ వసతులు కావాలంటే ప్రీమియం పెరుగుతుందని, ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుందని సీఎస్ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేత ఒకరు వెల్లడించారు. అలాగే ఈహెచ్ఎస్ ట్రస్ట్ను 2 రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు కె రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీలో ప్రకటించారు. సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు. ట్రస్టు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరుస్తామని, ఉద్యోగులు ప్రభుత్వ వాటాను ఈ ట్రస్టులో జమ చేస్తామని తెలిపారు. అధికారులు బెన్హర్ మహేష్ దత్, దానా కిషోర్, సందీప్ కుమార్, సుల్తానియా క్రిస్టినా, జడ్ చొంగ్దు, డాక్టర్ యోగితా రాణా, ఉద్యోగ సంఘాల నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, ముజీబ్ హుసేని, శ్యామ్ లచ్చిరెడ్డి, రాజశేఖర్, ఎస్ రాములు తదితర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈహెచ్ఎస్ విధి విధానాలను ప్రకటించి ఉపాధ్యాయులు, ఉద్యోగుల సందేశాలను నివృత్తి చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, రెండో పీఆర్సీ అమలు చేసిన తర్వాతే ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల వాటాను వసూలు చేయాలని, మోడల్ స్కూల్, కేజీబీవీ, ఎస్ఎస్ఏ, గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉద్యోగులకు సైతం హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్, ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. మరోవైపు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్పై ఉద్యోగుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం మన దగ్గరే ఎక్కువ అవుతుందని వాదిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నట్లు చెబుతున్నాయి. ఈహెచ్ఎస్ ప్రీమియంను సర్కార్ ఆటోమేటిక్గా కట్ చేయడం వివాదాస్పదం కాగా, తాజాగా ఈహెచ్ఎస్ ప్రీమియంపై సోషల్ మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగుల నుంచి రూపాయి ప్రీమియం లేకుండా అక్కడి సర్కార్ ఈహెచ్ఎస్ అమలు చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. వాస్తవానికి గత కేసీఆర్ సర్కార్ హయాంలోనే ఈహెచ్ఎస్ జీవో విడుదలైంది. జీవోను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కింది. ఉద్యోగులు నెలకి 500 ప్రీమియంగా వసూలు చేయాలని కోరగా, రేవంత్ సర్కార్ మాత్రం మూల వేతనం నుంచి 1.5% వసూలు చేస్తుంది. ప్రస్తుతం నెలకు ప్రీమియం 900 నుంచి 2700 వరకు ఉంది. రెండో పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగుల మూల వేతనం భారీగా పెరుగుతుంది. దీంతో ప్రీమియం డబుల్ అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ప్రైవేటు హెల్త్ కార్డులు తీసుకున్నారు. మరోవైపు ఈహెచ్ఎస్ను ఉద్యోగులందరికీ సర్కార్ రుద్దుతుంది. దీంతో ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుచున్నారు.